మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కానీ ఎలా స్టార్ట్ చేయాలో అండ్ ఏ స్టాక్ నేర్చుకోవాలో అని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మెయిన్లీ 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. మర్న్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జావా ఫుల్ స్టాక్. సో ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ JS ఈ టెక్నాలజీ యూస్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ వచ్చేసి జావా, స్ప్రింగ్ బూట్, ఫర్ డేటాబేస్ వచ్చేసి ఒరాకిల్ అండ్ MySQL ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ జావా ఫుల్ స్టాక్ వచ్చేసి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. లైక్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కానీ, అమెజాన్ అప్లికేషన్స్ కానీ, లైక్ దట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్. అండ్ ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసి యాజ్ యూజువల్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ JS అయితే మనం ఫ్రంట్ ఎండ్ సైడ్ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయితే చేస్తాం. అండ్ దీంట్లో వచ్చేసి బ్యాక్ ఎండ్ సైడ్ మాత్రమే టెక్నాలజీస్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ బ్యాక్ ఎండ్కి వచ్చేసి పైథాన్, డిజాంగో, ఫ్లాస్క్ అనేది యూస్ చేసి మనం బ్యాక్ ఎండ్ అయితే డెవలప్ చేస్తాం. ఫర్ డేటాబేస్ MySQL అండ్ ఒరాకిల్ అయితే యూస్ చేస్తాం. సో మెయిన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చేసి ఎవరైతే ఈజీగా నేర్చుకోవాలనుకుంటారో అండ్ డేటా సైడ్ ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మర్న్ ఫుల్ స్టాక్. ఇందులో వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కి యాజ్ యూజువల్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ JS అయితే యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయితే చేస్తాం. అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ వచ్చేసి నోడ్ JS అండ్ నోడ్ ఎక్స్ప్రెస్ అయితే యూస్ చేస్తాం. ఫర్ డేటాబేస్ కి వచ్చేసి MySQL అండ్ ఒరాకిల్ అనేది యూస్ చేస్తాం. అండ్ మర్న్ ఫుల్ స్టాక్ మెయిన్లీ ఎందుకు యూస్ చేస్తారంటే మోడర్న్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తాం. సో మేజర్లీ మనం ఈ 3 కేటగిరీస్ ఆఫ్ స్టాక్స్ అయితే యూస్ చేస్తాం. సో మీరు ఏ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను కంప్లీట్ రోడ్ మ్యాప్ అండ్ రిసోర్సెస్ అయితే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.